ఆ పచ్చనేత గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ గెలిపించిన ప్రజలకు చేసిందేమీ లేదు. కాలం కలిసొచ్చి మరోసారి విజయం సాధించారు. ఎలాగూ ప్రజలకు చేసేదేమీ లేదు. గత ప్రభుత్వం చేసిన పనులకైనా తన ముద్ర వేసుకోవడానికి ప్లాన్ చేశారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రారంభోత్సవాల పేరిట హడావిడి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు మరోసారి ప్రారంభోత్సవాలు చేసి తన గొప్పతనంగా డప్పు కొట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే బెజవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు చెబితే గుర్తొచ్చేది గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యాలే. అలాంటి వ్యక్తి రెండోసారి ఎమ్మెల్యే కాగానే చీప్ పాలిటిక్స్ కు దిగడం సెంట్రల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి కూడా బోండా ఉమా చేసిందేవీ లేదు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన బోండా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్నదే లేదు. అందుకే 2019 ఎన్నికల్లో బోండాను ప్రజలు పక్కన పెట్టేశారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో కాలం కలిసొచ్చి మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. మల్లాది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక సెంట్రల్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. బెజవాడ సిటీలో కీలక నియోజకవర్గం ఎటు చూసినా వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తోంది. అయితే ఇటీవల మరోసారి గెలిచిన బోండా ఉమా నియోజకవర్గంలోని అభివృద్ధి అంతా తన వల్లే జరిగిందని కొత్తగా డప్పు కొట్టుకోవడం ప్రారంభించారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించి ప్రారంభించిన వంగవీటి మోహనరంగ కాపు కమ్యూనిటీ హాల్ను మరోసారి అట్టహాసంగా ప్రారంభించి ఇదంతా తన క్రెడిటే అని బిల్డప్ ఇవ్వడం చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కాపు భవనాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ప్రభుత్వ సహకారంతో రాధానగర్లో కాపు భవనానికి శంకుస్థాపన చేసి 1,20,00,000 రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి ఎన్నో ఏళ్లుగా ఉన్న స్థానిక ప్రజల డిమాండ్ను నెరవేర్చారు. పూర్తయిన భవనాన్ని వంగవీటి మోహనరంగ కాపు కమ్యూనిటీ భవనంగా నామకరణం చేయడంతో పాటు 2024 మార్చి 14న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, కాపు సంఘం నేతలు, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవం చేశారు. మల్లాది విష్ణు నిరంతర పర్యవేక్షణలో కేవలం ఏడాది కాలంలోనే పనులు పూర్తి చేసి ప్రారంభించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రారంభించిన నిర్మాణాలకు తిరిగి ప్రారంభోత్సవాలు చేయడంపై నియోజకవర్గ ప్రజలు వింతగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం మారడంతో బోండా ఉమా ఈ కాపు కమ్యూనిటీ భవనం నిర్మాణాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే దురాలోచనతో తాజాగా రాధానగర్లోని వంగవీటి మోహనరంగ కాపు కమ్యూనిటీ భవనానికి మరోమారు ప్రారంభోత్సవం చేసేశారు. దశాబ్దాలుగా ఉన్న నియోజకవర్గ ప్రజల డిమాండ్ను చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా అదే కమ్యూనిటీకి చెందిన బోండా ఉమా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించి ప్రారంభించిన కమ్యూనిటీ హాల్ను తాజాగా బోండా ఉమా ప్రారంభించడమే సెంట్రల్ నియోజకవర్గంలో హాట్ చర్చకు దారితీసింది. గత ప్రభుత్వంలో ఒకసారి ప్రారంభోత్సవం జరిగిన భవనానికి మళ్లీ ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడం ఏంటని టీడీపీ క్యాడర్ ప్రశ్నించుకుంటోందని టాక్. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇవేం చీప్ పాలిటిక్స్ అని పెదవి విరుస్తున్నారు. అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికా, గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ ను తన ఖాతాలో వేసుకోవడానికా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చేసేవి ఇలాంటి పనులేనా అని ఈసడించుకుంటున్నారు.